అయోధ్య ఇప్పుడు ఇన్ఛార్జి కృష్ణమోహన్ ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటారని ప్రకటించారు. చెంపత్రాయ్ ప్లేస్లో ఆయనే ఇప్పుడు అయోధ్య తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ని ట్రస్ట్ ఎంపిక చేసింది. వాస్తవంగా ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఐడెంటిఫై చేసింది ఆయనే. అందుకనినే ఆయనకే ఆ పదవి అప్పచెప్పారు. జరిగిన తప్పుల్ని సరిదిద్దడంతో పాటు మరొక తప్పు జరగకుండా చూస్తానని ప్రకటించారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో ఆలయ ప్రతిష్టని కాపాడడంతో పాటుగా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యల విషయంలో వెనకాడబోనని ప్రకటించారు. ఇంకొక వైపున ఏదైతే చెంపత్రాయ్ రాజీనామా ఆమోదం, మిశ్రా రాజీనామా ఆమోదం ద్వారా కఠినంగానే ఉంటామని ట్రస్ట్ తేల్చి చెప్పింది. ఎలాంటి మొహమాటాలకి పోలేదు. ఆల్రెడీ ఇప్పటికే జరిగినటువంటి పరిణామాలు చూసాం. అయోధ్యకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు, ఏదైతే 8 మంది అరెస్టు, అదంతా కూడా ఇక రాబోయే రోజుల్లో ఈడీ విచారణ జరగబోతోంది. అలాగే ఆడిటింగ్కి సంబంధించి విచారణ కూడా జరగబోతోంది. ఆడిటింగ్ కాగ్ ఆడిట్ చేయాలన్నటువంటి అంశం మీద కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి.